హలో అండి. నేను మీ జ్యోతి. ఈరోజు టేస్టీగా, హెల్తీగా, హై ప్రోటీన్ సోయా చంక్స్ కర్రీ నేను చూపించబోతున్నానండి. దీన్ని మీల్ మేకర్ అని కూడా అంటారు. ఈ కర్రీ పూరి చపాతీలోకే కాదండి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా సింపుల్ గా టేస్టీగా ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ సోయా చంక్స్ తీసుకుంటున్నాను. నేను మీడియం సైజ్ సోయా చంక్స్ తీసుకున్నానండి. ఎందుకంటే ఇవి కుక్ అయిన తర్వాత సైజ్ పెరుగుతుంది. దీంట్లోకి 3-4 కప్స్ బాగా మరిగే నీటిని వేసుకుంటున్నాను. వేడి నీళ్లు వేయటం వల్ల ఇవి మెత్తబడి సాఫ్ట్గా తయారవుతాయండి. దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ని వేడి చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లోకి 1 కప్పు ఆనియన్స్ వేసుకుంటున్నానండి. దీన్ని పొడవుగా కట్ చేసుకున్నాను. సన్నగా పొడవుగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా వేగిపోతాయి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు వేయించాలండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లోకి రావాలంటే హై ఫ్లేమ్ మీదే వేయించాలి. తక్కువ మంట మీద వేయిస్తే మెత్తగా అవుతాయి కానీ బ్రౌన్గా కాదండి. ఆనియన్స్ బాగా వేగితేనే ఈ కర్రీకి మంచి రుచి వస్తుందండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఆనియన్స్ బాగా వేగిపోయినాయి. ఇలా బ్రౌన్గా వేయించుకున్న ఆనియన్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేనైతే వీటిని డైరెక్ట్గా మిక్సీ జార్లోకే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఈ ఆనియన్స్ని కాసేపు చల్లారనిద్దాం. మనం సోయా చంక్స్ని బాయిలింగ్ వాటర్లో నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్నంతా వంచేసి సోయా చంక్స్ని వాటర్ లేకుండా గట్టిగా పిండేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అన్ని సోయా చంక్స్లోంచి వాటర్ పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇంతకుముందు మనం ఆనియన్స్ వేయించుకున్నాం కదండి, అదే పెనంలో ఈ సోయా చంక్స్ని వేసి 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేయించేటప్పుడు కంటిన్యూస్గా కలపాలండి. 2-3 నిమిషాలకి సోయా చంక్స్ డ్రై అయిపోయి కొద్దిగా వేగినాయి. వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూశారు కదా సోయా చంక్స్ ఎంత సాఫ్ట్గా అయినాయో. దీంట్లోకి 2 టీ స్పూన్లు కారపొడిని వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా 3-4 టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా కలిపేసి 5 నిమిషాల వరకు మ్యారినేట్ చేయాలి. ఇలా మ్యారినేట్ చేయటం వల్ల సోయాబీన్స్కి ఈ మసాలాలన్నీ పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. కూర తినేటప్పుడు సోయా చంక్స్ చప్పగా ఉండకుండా చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ వేసిన మిక్సీ జార్లోకి 1 ఇంచ్ అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 5-6 జీడిపప్పులు వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా 2 టొమాటోల్ని రఫ్గా చాప్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మనం తయారు చేసిన ఈ పేస్ట్తోనే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి. వీటన్నిటిని మంచి సువాసన వచ్చేంత వరకు దూరగా వేయించుకోవాలి. మీరు గనక మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగానే గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ని వేసుకోవాలి. మిక్సీ జార్లో పేస్ట్ మిగిలిపోయి ఉంటుంది కదండి, అది కూడా వేస్ట్ చేయకండి, వాటర్తో పాటు వేసేసుకోండి. ఈ పేస్ట్ని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి. ఈ పేస్ట్ సరిగ్గా వేగకపోతే పచ్చివాసన వస్తుందండి, కాబట్టి ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ పేస్ట్తోనే మన కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. చూశారు కదా, ఆయిల్ రిలీజ్ అయింది బాగా. ఇప్పుడు మ్యారినేట్ చేసి ఉంచుకున్న సోయా చంక్స్ని వేసుకోవాలి. సోయా చంక్స్ మసాలా పేస్ట్తో బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని కవర్ చేసి 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల సోయా చంక్స్ మసాలా పేస్ట్ని పీల్చుకొని మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి కర్రీ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా హైప్ చేయండి నా వీడియోని. ఇప్పుడు ఈ కర్రీలోకి నేను 1 కప్ వాటర్ వేసుకుంటున్నానండి. మీకు కావాల్సిన గ్రేవీ థిక్నెస్ని బట్టి మీరు వాటర్ వేసుకోండి. నేనైతే 1 కప్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి 5-7 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మన మీల్ మేకర్ కర్రీ బాగా కుక్ అయిపోయిందండి. కర్రీనంతటినీ ఒకసారి బాగా కలపండి, ఎందుకంటే అడుగున అంటుకుపోతుంది. చూశారు కదా, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కొత్తిమీర వేసుకున్నాను. ఇంకా 1 టీ స్పూన్ కసూరి మేతిని నలిపి వేసుకుంటున్నాను.
పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి. క్లిప్పింగ్ మిస్ అయింది, అందుకని చూపించలేకపోయాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలిపేస్తే మన టేస్టీ హెల్దీ సాఫ్ట్ అండ్ జ్యూసీ సోయా చంక్స్ కర్రీ ఆర్ మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరూరిపోతోంది కదా. ఈ కర్రీ రుచిగా ఉండడంతో పాటు హెల్త్ కూడా చాలా మంచిది. టేస్ట్ అయితే అద్దిరిపోయిందనుకోండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే తప్పకుండా చేసి చూపిస్తాను. మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.